ఇంటి ముందు నిమ్మకాయ, ఎండు మిరపకాయలను కట్టడం వెనుక శాస్త్రీయ ఆధారాలు ప్రత్యేకంగా లేవు. అయితే ఈ ఆచారానికి కొన్ని శాస్త్రీయ అంశాలు కూడా ఉండొచ్చని భావించవచ్చు. సహజ పెస్టిసైడ్లు. నిమ్మకాయ, మిరపకాయల్లో కొన్ని రసాయనాలు ఉంటాయి. ఇవి క్రిమి, పీడకులను దూరంగా ఉంచే లక్షణాలు కలిగి ఉంటాయి. నిమ్మరసం ఆమ్లతతో ఉండటం, మిరపకాయల్లో ఉండే కాప్సైసిన్, కారం వల్ల పురుగులు, కీటకాలు దూరంగా ఉంటాయి. పురాతన కాలంలో రసాయన పెస్టిసైడ్లు అందుబాటులో లేకపోయినప్పుడు వీటిని ఇంటి వద్ద ఉంచడం సహజంగా పురుగులను దూరంగా ఉంచడానికి ఉపయోగించేవారేమో. వాసన ప్రభావం. నిమ్మకాయ మరియు మిరపకాయల వాసన సుడిగాలి ద్వారా వ్యాపించి కొన్ని జీవులు, కీటకాలను దూరంగా ఉంచే అవకాశం ఉంది. దీనివల్ల ఇంటి చుట్టూ పరిశుభ్రత కాపాడబడుతుంది. మానసిక భద్రత. ఈ ఆచారం అనుసరించడం వల్ల ప్రజలు మానసికంగా భద్రంగా అనిపించుకోవచ్చు. పాతకాలపు సంప్రదాయాన్ని అనుసరించడం వల్ల వారు సురక్షితంగా ఉన్నట్లు భావించి ఒక రకమైన ధైర్యం పొందుతారు. దీన్ని ప్లాసీబో ఎఫెక్ట్ అనే శాస్త్రీయ సూత్రంతో పోల్చవచ్చు. ఈ శాస్త్రీయ వివరణలు కొంతమేరకు సహజంగా ఉండొచ్చని భావించినప్పటికీ, నిమ్మకాయ మరియు మిరపకాయలు చెడు శక్తులను దూరం చేస్తాయని నమ్మడం పూర్తిగా సాంప్రదాయ మరియు ప్రాంతీయ విశ్వాసాలపైనే ఆధారపడి ఉంటుంది.